రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడవు తండ్రి, మా ప్రాణమును కాపాడువాడవు. మా రాకపోకలు యందు నిరంతరము మాకు తోడయ్యుండి మమ్మను రక్షించే దేవుడవు. మేము ఆపదలలో చిక్కుకున్నప్పుడు మమ్మను బ్రతికించే దేవుడవు. మేము మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిచ్చిన వాడవు. మమ్మను సురక్షితంగా నివసింపజేసే తండ్రివి దేవా. ఆపత్కాలమందు, కష్టకాలమందు, శ్రమ దినమందు మేము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు పైకి లేపి మమ్మను ఆదుకొను దేవుడవుగా, మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీ యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి, విడువని ఎడబాయని ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపం నుండి, దోషం నుండి, అతిక్రమముల నుండి, శాపం నుండి మమ్మను రక్షించినారు దేవా. మిమ్మును సేవించే పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేమంతా ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, సమస్యలు, శోధనల నుండి మమ్మను కాపాడినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసిన ప్రయాణాలలో మీరు మాకు తోడై ఉన్నారు. ప్రతి అపాయం నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రు భయాల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలు మీరే సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనేక కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత, ప్రేమ, క్షేమం లేక, ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్న ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కక్షలను మీరు తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత అనుగ్రహించండి. వరుస మరణాలతో భయాందోళనలో బ్రతుకుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వయస్సు గతించకముందే మరణిస్తున్న బిడ్డల విషయమై కుటుంబ సభ్యులు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు బిడ్డలకు క్షేమం లేక భయపడుతూ, దుఃఖిస్తూ జీవిస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అకాల మరణాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబం అంతా ఐక్యతతో మిమ్మల్ని సేవించేవారిగా, మీ సేవ చేసేవారిగా, మీ కొరకు జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణ భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. సంతోషంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి ఒక్కరూ మీ యందు భయం, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, మీపై ఆధారపడుతూ ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మా పొరపాటు వలన, మా తప్పుల వలన, మా పాపాల వలన, మేము చేసిన చెడు పనుల వలన మేము కోల్పోయిన నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని తిరిగి మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంతో కాలంగా అనారోగ్యంతో, వ్యాధులతో, జబ్బులతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్నారు తండ్రి. ఈ రాత్రి ప్రత్యేకంగా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. మీ పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఆనాడు విశ్వాసంతో, కన్నీటితో మీ వద్దకు వచ్చిన వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినారు, తాకి బాగు చేసినారు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనత నుండి విడుదలను కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్యం వలన మానసికంగా కృంగిపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. ఈ లోకంలో వైద్యులకు సాధ్యం కానిది మీకు మాత్రమే సాధ్యం ప్రవ్వా. మీరు వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ రాత్రికాల సమయంలో నయం కాని వ్యాధులతోటి ఎంతో కాలంగా మంచాలకే పరిమితమయ్యి
లేవలేని స్థితిలో, స్వస్థత పొందుకోలేని స్థితిలో, సహాయం అందని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచుమని, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇతర చేతి పనులు చేస్తున్నారు, కానీ వచ్చిన డబ్బంతా రకరకాలుగా ఖర్చవుతూ చేతిలో రూపాయి కూడా మిగలకుండా ఎంతో బాధపడుచున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. వారు సంపాదించిన సంపాదనంతా వృధా అవుతుందని బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. సహాయం చెయ్యండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల ఊబి నుంచి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో మీరే వారిని ఉంచండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. ఈనాడు నీ బిడ్డలు ఏమి చేసినా ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలమును దయచేయండి. అత్యధికంగా అభివృద్ధి పరచమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మీ యొద్దనే తండ్రి. మీ సన్నిధిలోనే మాకు సంతోషం దొరుకుతుంది. అయ్యా, మిమ్మును వెంబడిస్తూ మీ సన్నిధిలో చేరి మిమ్మును ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము పరిశుద్ధులంగా, యథార్థవంతులంగా, మీకు నచ్చినట్లుగా ఇతరులకు మేలుకరంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే ధన్యతను, హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా జీవితంలో ఉన్న శోధనలను, సమస్యలను, కష్టాలను, శ్రమలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, కష్టాలు, శ్రమలు మమ్మను విడవనప్పటికీ మేము మాత్రం కృంగిపోకుండా, భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా, అల్ప విశ్వాసం అవ్వకుండా మిమ్మును వెంబడించే వారిమిగా, మీపై ఆనుకొని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించే కృపను, శక్తిని మేము పొందుకొనుటకు మీరే మమ్మను ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. దయచేసి అట్టి వారిని మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఎందరైతే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్నారో, ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా, కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే సహాయం చేయండి. బిడ్డల పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దాసుడు, దాసురాలు, వారి కుటుంబం, బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. మీ రెక్కల చాటును వారిని భద్రపరచండి దేవా. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. శత్రువుల నుండి, విరోధుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసులైన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలైన వారిని కూడా మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి దేవా. బిడ్డలు కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా మీరే వారికి శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు
వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలం నుండి అదే శాలరీకి పనిచేస్తున్నారు దేవా. చాలని జీతాలతోటి కుటుంబాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. సకాలంలో ఇంక్రిమెంట్స్ వేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని మీరు చూడండి ప్రవ్వా. మా పరిస్థితులను మీరు గమనించండి దేవా. ఎన్నో సమస్యలతో బాధలతో కృంగిపోతున్నామయ్యా. అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నాము తండ్రి. మా పనులలో అభివృద్ధి ఆశీర్వాదములు లేక ఎంతో ప్రయాసపడుతున్నామయ్యా. వ్యాధి రోగాలతో బలహీనులమవుతున్నాము తండ్రి. మాకున్న శక్తినంతా కోల్పోతున్నాము దేవా. అయ్యా, మా జీవితాలలో మా శక్తికి మించిన పోరాటాలను మేము ఎదుర్కొంటున్నాము తండ్రి. అలసిపోతున్నాము దేవా. అయ్యా, ఈ నిందలను అవమానాలను ద్వేషాలను వ్యతిరేకతలను తట్టుకోలేకపోతున్నాము తండ్రి. ఈనాడు మాకెదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ఎంతో నీరసించిపోతున్నాము దేవా. కుటుంబంలో పోరాటాలే, బంధువుల మధ్య పోరాటాలే, ఇరుగు పొరుగు వారితో కలహాలు కక్షలు, అయ్యా అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పిని భరించలేకపోతున్నాము తండ్రి. ఈనాడు మా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేదు దేవా. రక్షణ లేని మా కుటుంబ సభ్యుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, మేము ఆశించినవి పొందుకోలేక, కోరుకున్నవి జరగక, అనుకున్నవి నెరవేరక కన్నీరు కారుస్తున్నాము తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మీ ప్రేమను మాపై చూపండి దేవా. ప్రతి పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తండి తండ్రి. అయ్యా, దేవదూతల సహాయాన్ని మా కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు ఈ విధంగా ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు జవాబును దయచేయండి ప్రవ్వా. బిడ్డలలో ఉన్న దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా బలహీనపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కార్యాలయందు ఆసక్తి లేని వారిగా ఎంతో మంది ఉంటున్నారు దేవా. మీ యొద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా, మీ సన్నిధికి దూరంగా ఉంటూ లోకంలో లోకుల స్నేహాలతో వారి సమయాన్ని వృధాగా గడుపుచున్నారు దేవా. అయ్యా, మీ దృష్టికి ఆయాసకరంగా నడుచుకుంటున్న వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి దేవా. ఇంకా ఎంతో మంది పాపంలో పడి చెడిపోతుండగా, చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి ఉంటుండగా, ఎంతో నష్టపోయే బిడ్డలుగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు జీవితానికి దాసులుగా బ్రతికే వారందరినీ మీరే మార్చండి దేవా. బిడ్డలకు మారు మనసు, మంచి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపానికి దాసులుగా విడిపించండి దేవా. నీతికి దాసులుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్ వెళ్ళాలని, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు వెళ్ళాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించండి దేవా. అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మను దుఃఖ పెట్టామో దయతో మమ్మను క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మాకిచ్చిన మా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. సమస్తమును మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతాన్ని కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా. మా బిడ్డల జీవితాలలో, మా కుటుంబాలలో, మా ఉద్యోగాలలో, మా చేతి పనులలో మేము అభివృద్ధి ఆశీర్వాదం పొందకుండా మమ్మను ఆపై అపవిత్రాత్మలను మా కుటుంబాల నుండి దూరపరచండి దేవా. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ఈ సమయాన విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ వాంఛలు నెరవేర్చండి. బిడ్డల ప్రార్థనలకు జవాబును దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ
పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.